హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లైట్ యూ కట్ కటింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ లైట్ యూ కటింగ్ చేయాలంటే మనము నీట్గా హెయిర్ని కూమ్ చేయాలి. కనీసం ఒక 5 minutes 8 minutes అయినా కూమ్ చేయాలన్నమాట. అంటే వాటర్ స్ప్రే చేస్తూ చుక్కు లేకోకుండా, ఎక్కడ కూడా చుక్కు లేకోకుండా మనము నీట్గా లోపల నుండి కూడా కూంబు పెట్టి, ఫస్ట్ పెద్ద పళ్ళతోటి మనం ఆల్రెడీ చేసేసాను. సో చిన్న పళ్ళతోటి మనం ఫస్ట్ చేస్తూ ఇలాగా ప్రతి చోట అండి చుక్కు లేకోకుండా లోపల రూట్స్తో సహా మనము ఇలాగా టోటల్గా కనీసం 5 minutes అన్నా మనం కూమ్ చేసుకోవాలన్నమాట. అంటే దువ్వుకోవాలి, ఎక్కడ చుక్కు పడుకోకుండా నీట్గా దువ్వుకోవాలన్నమాట. సో ఇలా దువ్వుకున్న తర్వాత మనం ఏం చేసామంటే చూడండి, నేను లోపల వరకు రూట్స్ ఇలా లాగుతూ కూమ్ చేస్తున్నాను అనమాట. పెద్ద పళ్ళతో కాకుండా ఫస్ట్ పెద్ద పళ్ళతో చేస్తూ తర్వాత ఇలా కూంబు తిప్పేసుకొని చిన్న పళ్ళతో కూడా చేయాలన్నమాట. వాటర్ స్ప్రే మనం కటింగ్కి ఎంత చేస్తే అంత వాటర్ స్ప్రే మనకు చేసిన తర్వాత హెయిర్ నీట్గా వస్తుందన్నమాట. సో చూడండి, నేను వాటర్ స్ప్రే చేసి నీట్గా హెయిర్ని సర్దుకుంటున్నాను. ఇప్పుడు మనము యూ కట్ చేస్తున్నాం కాబట్టి నేను హెయిర్ ఎంత లాస్ అవుతుంది ఈ అమ్మాయిది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. అంటే హెయిర్ మనకు ఎంత వేస్ట్ హెయిర్ పోతుంది, మన హెయిర్ని లాగకుండా, అంటే ఎక్కువ హెయిర్ రిమూవ్ చేయకుండా ఉన్న హెయిర్లో మనం అడ్జస్ట్ చేస్తూ కటింగ్ చేయాలన్నమాట. అంటే మనం ఎక్కువగా హెయిర్ని కట్ చేయకూడదు, ఉన్న హెయిర్నే మనం అడ్జస్ట్ చేస్తూ షేప్ మనం వచ్చేటట్టుగా కటింగ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు హెయిర్ కటింగ్కి రెడీ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను దువ్వేసాను, నీట్గా చక్కగా ఉంది. హెయిర్ మొత్తము వాటర్తో బాగా తడిపాను అన్నమాట. సో తడిపిన తర్వాత ఇక్కడి నుండి చూడండి, మనకు నేనేం దువ్వుతున్నానంటే మధ్యలో, అంటే మనకు హెయిర్కి మధ్యలో, తలకి మధ్యలో నేను హెయిర్ గైడ్ లైన్ తీసుకుంటున్నా. హెయిర్ గైడ్ లైన్ అంటే అక్కడి నుండి కింద వరకు ఇలాగ ఒక హెయిర్ తీసేసుకొని సైడ్ కూడా ఇంకొకటి తీసుకుంటే దానికి గైడ్ లైన్ అంటాము. అంటే మధ్యలో నుండి మనము లైట్ యూ కట్ చేస్తామంట. అంటే మధ్యలో హెయిర్కి మనం ఎంత హెయిర్ పోవాలో చూసుకొని హెయిర్ ఎక్కువగా కట్ చేయకూడదండి. ఉన్న హెయిర్ని మాత్రమే, ఎక్స్ట్రా హెయిర్ని మాత్రమే మనం రిమూవ్ చేస్తున్నాం. సో నేనేం చేస్తున్నా అంటే మధ్యలో కటింగ్ చేసి హెయిర్ గైడ్ లైన్ తీసేసుకున్నాను. ఓకేనా? ఇలాగ గైడ్ లైన్ చేసుకున్న తర్వాత మనము ఈ గైడ్ లైన్ ఆధారంగా ఇటు సైడ్ అటు సైడ్ కటింగ్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి చూడండి, నేను మధ్యలోకి కటింగ్ చేసుకొని గైడ్ లైన్ తీసేసుకున్నా. తర్వాత సైడ్ ఉన్నాయి కదండి, సైడ్వి అలాగే నీట్గా పక్కన గైడ్ లైన్ చూసుకుంటూ, అంటే మనం ఎక్కువ కట్ చేయట్లేదు, కొద్దిగా హెయిర్ ఉన్న షేప్ని అడ్జస్ట్ చేస్తూ తీస్తున్నాను. ఎందుకంటే ఉన్న దాంట్లోనే మనము ఉన్న దాంట్లోనే కటింగ్ నీట్గా చేసుకోవాలి. హెయిర్ లేకపోయినా కానీ మనము ఎంత నీట్గా చేసామన్నదే ఇంపార్టెంట్. ఓకేనా? సో దాన్ని మనం నీట్గా కటింగ్ ఎక్స్ట్రా హెయిర్తో సహా ఒకటేసారి కటింగ్ చేస్తున్నాం. చూడండి, మధ్యలో మనం గైడ్ లైన్ తీసుకోవడం వల్ల ఏమవుందంటే కటింగ్ చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. సో మనం ఇలాగా మధ్యలో గైడ్ లైన్ ఆధారంగా యూ కట్ చేస్తున్నాను అన్నమాట. యూ కట్లో చాలా రకాలైన యూ కట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది లైట్ యూ కట్టే, బట్ అంత హెవీగా ఉండదు. ఎందుకంటే ఈ అమ్మాయికి 39 years 38 years ఉంటాయి, బహుశా 30 years లోపు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు మనము హెయిర్ లేనప్పుడు అడ్జస్ట్ చేయాలి, కానీ అవి ఏజ్ని బట్టి కూడా కటింగ్ చేయాలన్నమాట. అదే చిన్నపిల్లలు అనుకోండి, అంటే 25 years 30 లోపల ఉన్నారనుకోండి, 25 ఉన్నా కూడా 20 ఉన్నట్టు మనం వాళ్ళకు డీప్ యూ కట్ చేస్తే చాలా బాగుంటుంది, 2 in 1. సో ఈ అమ్మాయికి చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఈ అమ్మాయికి హెయిర్ కొద్దిగా ఉంది, అందులోనూ ఈ అమ్మాయికి 35 years లోపు అలాగా ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి హెయిర్ అవసరం కదా. సో అందుకని ఉన్న హెయిర్ని అడ్జస్ట్ చేస్తూ మనము ఎక్స్ట్రా హెయిర్ లేకోకుండా లైట్ యూ కట్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి.
ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నాకు కామెంట్ చేయండి నచ్చిందా లేదా ఈ వీడియో అనేసి. చూసారా, నేను ఎక్స్ట్రా హెయిర్ కూడా ఏదో ఎక్స్ట్రా హెయిర్ ఇలా దువ్వుతూ ఉంటే మనకు ఎక్స్ట్రా హెయిర్ బయటపడతాయండి. ఇప్పుడు లైట్ యూ కట్ అన్నాను కాబట్టి సైడ్స్ నేను తీసుకుంటున్నా. సైడ్స్ నీట్గా దువ్వేసుకొని గైడ్ లైన్ బేస్ తీసుకొని ఆ గైడ్ లైన్ బేస్ ఆధారంగా నేను షేప్ తీసుకుంటున్నాను అన్నమాట, యూ కట్ షేప్. సో యూ కట్ హెవీగా తీయకూడదండి, కొద్దిగా తీసుకోవాలి. హెయిర్ లేనప్పుడు మనము దాన్నే మనం దట్టంగా అందంగా తయారు చేస్తేనే కదా మన టాలెంట్ ఏంటనేది తెలిసేది. లేని హెయిర్కి ఉన్న హెయిర్ అట్టుగా మనం కటింగ్ చేసుకోవాలి అలా నీట్గా. ఓకేనా అండి, చూడండి ఈ వీడియో చూసిన విధంగా సైడ్స్ లైట్గా యూ కట్లోకి కలుపుకోవాలన్నమాట. ఇదే విధంగా ఇక్కడ చేసిన విధంగా. సో నేను ఎక్స్ట్రాస్ బయటపడతాయండి, మనము దువ్వాలి. ఒక 2 minutes దువ్వితే అక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నా ఏమన్నా మన కంటికి కనిపించే అవకాశం ఉంది. అందుకని మనము నీట్గా దువ్వకుంటూ చేయాలన్నమాట. సో నేను అటు సైడ్ ఇటు సైడ్ హెయిర్ చూసుకొని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నాను అన్నమాట, గైడ్ లైన్ తీసుకోవడం అన్నమాట. సో తర్వాత ఏం చేస్తానంటే ఇదే గైడ్ లైన్ ఆధారంగా నీట్గా కటింగ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా చక్కగా, చాలా ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో ఈ కటింగ్స్ ఉంటాయండి, తెలుగులోనే ఉంటాయి. సో ఎవరికైనా నచ్చిన వాళ్ళుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి. ఓకేనా అండి, రైట్. ఇప్పుడు మనము హెయిర్ కట్ చూడండి, సైడ్స్ అంతా అయిపోయింది. నేను ఒక్కసారి దువ్వుకుంటున్నా, అంటే ఎక్స్ట్రా ఏమన్నా బయటకు వస్తాయా అనేసి చూసుకుంటున్నా. కానీ ఎక్స్ట్రా బయటికి రావు, కానీ మనం కటింగ్ అయిన తర్వాత చూసుకోవాలన్నమాట అది మనకు. ఓకేనా, అలా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎక్స్ట్రా హెయిర్ ఏమన్నా ఉందా అనేసి. సో ఇక్కడ ఒక్కటి హెయిర్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా అండి, అలాగని మనం ఎంత పడితే అంత చేయకూడదు. ఎక్స్ట్రా వచ్చిన హెయిర్ని మాత్రమే మనము కటింగ్ చేసుకుంటూ పోవాలన్నమాట. చూసారా, లైట్ యూ కట్ అన్నమాట, లైట్గా ఉంటుంది. కానీ మనం హెయిర్ డ్రై చేస్తే కింద డీప్గా కూడా రావచ్చు, కొంచెం డీప్ అవుతుంది. ఎందుకంటే హెయిర్ మనము లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి హెయిర్ కట్ చాలా అందంగా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ ఛానల్ చేసుకోండి. ఇప్పుడు మనం హెయిర్ డ్రై చేస్తున్నాం. హెయిర్ డ్రై చేసేటప్పుడు చూడండి, నేను డ్రైని తిప్పుతూ నా కుంబ్రి, ఓకేనా, అలాగా తిప్పుతూ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, ఇలాగా. ఇలాగ మనము డ్రై చేసే విధానం కూడా ఒక ఆర్ట్. ఓకేనా, ఇలాగ మనము హెయిర్ డ్రై చాలా అందంగా చాలా చక్కగా చేయాలన్నమాట. సో లైట్ యూ కట్ అన్నమాట. సో ఇక్కడ మనము హెయిర్ డ్రై కోంబు పెట్టే విధానం ఒకసారి జాగ్రత్తగా చూడండి. హాఫ్ నుండి నేను లోపల నుండి రూట్స్ నుండి అంటే 1/2 ఇంచ్ నుండి హెయిర్ని ఇలాగా నీట్గా డ్రై చేశాను. తర్వాత ఇక్కడ మొత్తం హెయిర్ డ్రై అయిన తర్వాత ఈ విధంగా హెయిర్ లైట్ యూ కట్ వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.